కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, మట్టివారము ఎన్నిక లేని వారం అయినప్పటికీ మీ కృపచేత మమ్మల్ని జీవింపజేసి ఈ రాత్రి నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చి ఈ లేఖనాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రిరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన శాంతపరచుడి. అంటే శాంతపరచాలి అనంటే ఆయన కోపం మీద ఉన్నాడురా, కొంచెం ఆయన శాంతపరచండి బాబు అంటారు కదా. అంటే ఏంటి? ఆయన కోపం మీద ఉన్నాడు. దేవుడే కోపం మీద ఉన్నాడు. దేవుడు వాక్యంతో వ్రాయించింది ఏంటంటే మనకు ఆయన కటాక్షం చూపాలి. ఆయనే కోపం మీద ఉన్నాడు కాబట్టి ఆయన్ని శాంతపరిచితేనే కానీ మనకు ఆయన కటాక్షం చూపడు. ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నాడు? దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థిస్తానే ఉన్నావు. నీ మీద శాంతంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా దేవుడు అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎందుకు కోపంగా ఉంటాడు, ఎందుకు మనకు కటాక్షం చూపట్లేదు? మనలో ఒక 7 విషయాలు చెప్తా. ఆ విషయాలలో దేవుడు కోపంగా ఉంటాడు. ఆ విషయాలు నువ్వు చేస్తున్నావేమో చూసి ఆయన నీ మీద కోపంగా ఉంటే ఆయన కటాక్షం నీకు ఉండదు. ఈ రాత్రి ఏంటి ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన మాటను వినట్లా, అందుకే ఆయన కోపం వస్తున్నాడు. ఎందుకు అంత కోపగించుకుంటున్నాడు? పని మానుకొని పాటల ఇంటి దగ్గర పిల్లజల్లను వదులుకొని మనకున్న పనులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినకుండా మనం ఉన్నామని అనుకోండి, ఆయన ఏమంటున్నాడు? ఆయన కోపం వస్తుందట. చూడండి, మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా మనం ఏసీలో కూడా పడుకున్నప్పుడు రాని నిద్ర ఇక్కడికి రాగానే మనకు వస్తుంది కదా. కన్నులు ఊరికినే నిజం అది. కన్నులు మగతొచ్చేస్తుంది. అందుకనే ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళి అడిగాడంట, అయ్యగారు మీరు ఇచ్చే మత్తు బిళ్ళలు వేసుకున్నా నాకు నిద్ర రావట్లేదంటే మీ దగ్గరలో చర్చ ఏమైనా ఉందా అన్నాడంట. ఉందండి అన్నంట. ఏం పర్లేదురా, అన్నం తినేసి నీకు నిద్ర కావాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఒక దెమ్మసాటును గోడ పక్కన కూర్చొని అక్కడికి వెళ్ళి జారబడు, చక్కని నిద్ర వస్తుందని చెప్పాడంట డాక్టర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వస్తుందన్న సంగతి విస్మరిస్తున్నాం మనం. ఎందుకు వస్తున్నాం? ఇంటి దగ్గర పనులు మానుకొని మన విషయాలను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, గృహాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆయన మాటలు వినాలని,
ఆయన చెప్పేది ఏం చెప్తున్నాడో మనం వినాలని గ్రహించుకోవాలనే దేవుని సన్నిధికి వస్తున్నాం. వినకపోతే దేవునికి కోపం వస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటలు వినకుండా నీవు కానీ ఉంటే దేవుడు నీ మీద కోపగిస్తాడు, నిన్ను కటాక్షించడు. అది విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు సూటిగా తేటగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంతో ప్రయాసపడి వస్తాం దేవుని సన్నిధికి. ఎందుకు ప్రయోజనం? దేవుడు కోపగిస్తున్నాడు అన్న సంగతి నా మాటలుగా నేను చెప్పట్లేదు. దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. అబ్బాయి మీరు వస్తున్నారే కానీ వినట్లేదురా, అందుకని నేను కోపగిస్తున్నాడు. అందుకని భక్తుడు అంటున్నాడు, అబ్బాయి ఆయన కోపగించుకుంటున్నాడు, ముందు ఆయన శాంతపరచండి. మన కటాక్షం కావాలంటే, ఆయన కటాక్షం మనకు కావాలంటే ఆయన కోపం నుండి శాంతంగా ఉండాలి. ఆయన ఈ రాత్రి ఆయన శాంతపరచాలంటే నీకు చక్కని మాట. నువ్వు చేయలేని డబ్బులు పెట్టుకునేది కాదు, కోట్ల రూపాయలు ఖరీదు కాదు, నువ్వు చేయలేని పని కాదు. దేవుని సన్నిధికి వచ్చి 4 మాటలు విను. ఆయన ఏం చెప్తున్నాడు అదే ఆయన్ని శాంతపరుస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది చూడండి, త్వరగా ముగిచ్చేస్తాను. రెండవది 32 నిర్గమాకాండము 9-10 వచనాలు. నిర్గమాకాండము 32. మరియు యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండెను. వీళ్ళు ఏం చేస్తున్నారు? లోబడట్లేదట. దేవుని సన్నిధికి వచ్చి లోబడట్లా, దేవునికి లోబడట్లా, దేవుని మాటలకు లోబడట్లా. వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో వారిని విడిపించి తీసుకొని వస్తున్న దేవుణ్ణి విస్మరించి, దైవజనుడేమో దేవుని యొద్ద ఉండి నిబంధన పలకలు తీసుకొని రాబోతూ ఉంటే ఏమైపోయాడు మోషే అని వీళ్ళు దూడం చేసుకుని గంతులేస్తున్నారు. దేవునికి లోబడట్లేదు, ఆయన చేసిన కార్యాలకు లోబడట్లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు వీళ్ళ పట్ల జరిపించాడు, చూశారు, కళ్ళారా చూశారు. అయినా వీడు లోబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాగన నీవు ఉంటే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, దేవునికి నువ్వు లోబడకపోతే, ఆయన ఆజ్ఞకు లోబడకపోతే, ఆయన చెప్పిన మాటలు వెనక లోబడకపోతే, ఆయన కోపం నీ మీద ఉంటుంది, ఆయన కటాక్షము నీ మీద ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. లోబడి జీవించాలి. మనంగా దేవునికి లోబడకుండా ఉండి ఎలా ఉంటాం? లోబడాలి. అందుకని వీళ్ళు లోబడినొల్లని ప్రజలు, అందుకనే నా కోపం రగులుకుంటుంది అని అన్నాడు. మూడవది చూడండి, మూడవది సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. హల్లెలూయా చెప్పండి. ఇది అందరిలో ఉంటుందండి. ఈ సణుగుడు తత్వం అందరిలో ఉంటుంది. సణుగుడు సణుగుడు సణుగుడు. ఏదో నువ్వే పెద్ద భక్తురాలులాగా, నువ్వే పెద్ద ప్రాణత్యాగం చేసేదానిలాగా, లేదా నేనే పెద్ద ప్రాణత్యాగం చేసి నిలబడి ఆయనకి అత్సాక్షిగా ఉండే అంత బిల్డప్ ఇస్తాం ఇక్కడ. ఎందుకని? దేవుని సన్నిధికి రాగానే సణుగుడు. నిన్నగాక మొన్న వచ్చిందండి, లేదా మా పక్కింటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత లగ్జరీ లైఫ్ అండి, ఇదిగో మేము దేవునిలో కొనసాగుతూ యథార్థంగా జీవిస్తున్నామండి, అయినా కానీ మా బతుకులు ఎలాగానే ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చి సణుక్కుంటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పని ఇక్కడ జరుగుతూ ఉంది. జనులు ఆయాసము చేత సణుక్కుంటున్నారు. ప్రభువు నీ పట్ల జరిగించిన క్రియలను విస్మరించి సణుగుడే 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 సణుగుడే. వచ్చిన దగ్గర నుంచి సణుగుడే. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే సణుగుడు. ఇంట్లో యజమానుడు మారకపోతే సణుగుడు. మార్చవలసిన బాధ్యత, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అది విస్మరించి దేవుని మీద సణుక్కుంటాం. ఆర్థికంగా నిలదొక్కునవలసిన బాధ్యత మనది. దేవుడిని నమ్ముకున్నంత మాత్రం చేత
నువ్వు ఏదో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే నీకున్న అప్పులన్నీ ఆకాశం నుంచి మూటం పడేయడు. ఇక్కడ సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. నువ్వు కష్టపడి సంపాదించుకొని వాటిని తీర్చుకొని దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ మూటలు మూటలు ఆయన ఆకాశం నుంచి పడేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సనుగుడు మానాలి. ఇతరుల గురించి సనుగుడు, ఇంట్లో వాళ్ళ గురించి సనుగుడు, ఇరుగు పొరుగుని గురించి సనుగుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సనుగుడు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు కోపగించుకుంటూ నీ మీద కటాక్షం ఎందుకు చూపట్లేదో ఈ రాత్రి సూటిగా తేటగా నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. వాటిని గమనించుకోగలిగితే ఆయన కటాక్షము నీపై, నీ కుటుంబంపై ఉంటుంది. ఆయన కోపం రేపవద్దు. దేవుని వాక్యమే సూటిగా మాట్లాడుతుంది. తర్వాత చూడండి, నాలుగవది చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8-9 వచనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8-9 వచనాలు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనను యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. హల్లెలూయా చెప్పండి. ఈ మోషే మీద, దైవజనుడి మీద సడుక్కుంటున్నారంట. సంఘాల్లో జరిగేది అదే. ఇదిగో ఆమెకంటే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిందండి, ఆమెకు ప్రార్థన ఇస్తాడండి, ఆయన వాక్యం చదవమంటాడండి, ఆమె కీర్తన చదవమంటాడండి, ఆమెకి ఇచ్చే ప్రాధాన్యత మాకెవరికి ఇవ్వడండి. తిరుగుబాటుతనం. దేవుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఏమంటుంది వాక్యము? దేవుడే నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడకు మీరేలా భయపడలేదని యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన ఏమైపోయాడంట? అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. దైవజన్ మీద ఎప్పుడు సణుక్కొడకూడదు. దైవజన్ మీద ఎప్పుడు మనం కోపగించుకోకూడదు. దేవుడే ఏర్పాటు చేశాడు. దైవజనుడు సంగతిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కానీ దైవజన్ మీద దూషణ మాటలు కానీ, దైవజన్ మీద వ్యతిరేక భావం కానీ, దైవజన్ మీద విరోధమనే పరిస్థితులు కానీ మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుచేతంటే దేవుని చేత అభిషేకించబడినవాడు దైవజనుడు అంటే. అది సౌలు దావీదుకు దొరికాడు, తరుముకుంటూ వచ్చాడు, ఒక చోట పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. తనతో పాటు వచ్చినాడు అంటాడు, అయ్యా ఆయన్ని చంపేద్దామా అని అంటాడు. లేదు, దేవుని చేత అభిషేకించబడినవాడు, అతను ముట్టకూడదు అంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తెలిసిన దైవజనులు, దైవికమైన కార్యాలు తెలిసిన వాడు ఎవడో దైవజనుని దూషించడు, వ్యతిరేక భావాన్ని చూపించడు, దేవునికి అప్పగిస్తాడు. దేవుడే అతన్ని సరి చేసుకుంటాడు. అంతేగాని మన విరోధంగా అక్కడ జరిగిన సంఘటన అంటే అక్కడి నుంచి దేవుడే వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు? దైవజన్మకి విరోధంగా వారు మాట్లాడారు. దైవజన్మకి విరోధంగా మాట్లాడిన తర్వాత ఆయన భూమి నెరవేర్చి దాతాను, కొరహు, అభిరాము అనే వాళ్ళని 250 మందిని భూమి నెరవేర్చి మింగివేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క మాటలను మనం గమనించుకొని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేసి దేవునికి కోపం రావద్దు. ఏ విషయంలో నీ మీద, నీ కుటుంబం మీద కటాక్షం దేవుని చూపట్లేదు, గ్రహించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను నేను. వాటిని జాగ్రత్తగా అన్వయించుకొని ఏదో మనకు ఉందేమో దాన్ని సరిచేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా వచ్చేసి మన ఇష్టానుసారంగా ఏదో కూర్చొని ఇష్టానుసారంగా 4 మాటలు వెళ్ళిపోవటం అది కాదు. చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దేవుని కటాక్షం మనం పొందుకోవాలంటే ఈ రాత్రి ఆయన కోపం చల్లారేటట్టుగా మనం ఉండాలి. తర్వాత చూడండి, 5వదిగా 106వ కీర్తన 29వ వచనం. 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింటగా వారిలో తెగులు రేగింది. చూడండి, దేవునికి కోపం రేగితే ఏమొస్తాయి అంటే జబ్బులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి.
ఆయన కోపము రేపితే నీ క్రియల చేత, ఏం చేతంట, మన పనులు మన క్రియల చేతే ఆయన కోపం రేపితే ఏం జరుగుతుందంట, తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలే ఆ రోగాలకు కారణం అవుతూ ఉంది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి? మన క్రియలు ఆయనకు కోపం రేపేటట్టుగా ఉండకూడదు. 6వదిగా చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 10వ వచనం. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసేదనని గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, వారు ఏం చేశారంటే అక్కడ, నీవు ఊరకుండు, నా కోపం వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసేదనని గొప్ప జనముతో చెప్పగా, మోషే దేవునికి ఆయనకి అడ్డుపడి వాళ్ళు చేసిన పని ఏంటంటే, మోషేమో దేవుని సన్నిధిలో ఉంటే వీరేమో దూడం చేసుకొని, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావని ఆ దూడను పెట్టుకుని ఎగురుతున్నారు. నిన్ను ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి నడిపించి తీసుకొచ్చిన దేవుణ్ణి విస్మరించి మనం ఎక్కడికి వెళ్తుంటాం తెలుసా? మనలో కూడా ఉన్నాయి దూడలో. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? గుణదల తిరణాలకి, అదేది సౌరి గారి ఏం పని ఇది, సౌరి గారి ఏదో చేస్తారు అక్కడ, తంబి గారి యాత్రలకే మనం చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చేశారులేండి, మనకే ఎందుకు అని అనుకుంటాం. మనం కూడా తెలియక దేవుణ్ణి సేవించాలి తప్ప మనం భక్తులను కాదు. భక్తులను గౌరవించాలి, వారు అనుసరించిన మార్గాలను, దేవుని యందు భయభక్తులు కలిగిన విధానాలను అనుసరించాలి. కానీ వారిని పూజించకూడదు, వారిని దేవునిగా కొలవకూడదు. అలాగనే 7వది చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. దేవుని మందిరాన్ని ఎలాగ చేస్తున్నారంట? వ్యాపార స్థలాలుగా మార్చేశారు. ఈనాడు చూడండి, ఆయా స్థలాల్లో, ఆ చర్చిల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దేవునికి కోపం వచ్చేది అది. నా మందిరము ప్రార్థనా మందిరం, అది మీరేంటి దాన్ని దొంగల గుహగా చేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుని కోపం వస్తుంది. నీ హృదయమే నా ఆలయము అన్నాడు కదా దేవుడు. ఇది కూడా దేవుని ఆలయమే. ఈ హృదయాన్ని పాడు చేయకూడదు. దేవునికి యోగ్యమైనదిగా, దేవుడు నివాసం ఉండేటట్లుగా మన హృదయాల్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి ఆయనకి నివాస యోగ్యంగా మనం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి? దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి? 7 విషయాలు చెప్పాను. మాట వినేవారముగా ఉండాలి. 2వది, లోబడి జీవించాలి. సడగకుండా ఉండాలి దేవుని మీద. దైవజనుని మీద విరోధముగా మాట్లాడకూడదు. క్రియల చేత ఆయనకు కోపం రేపకూడదు. అలాగనే విగ్రహారాధన అనే విషయాలలో దేవుని విస్మరించి అలాగని చేయకూడదు. తర్వాత దేవుని మందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఆలయమైనా నీ హృదయమైనా దేవుని కోపం రేపేటట్టుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి మనం? చూడండి, కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వల్లను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్లను నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని ఆయనకు ప్రార్థన చేసి చేతులెత్తి నీవు ఆయన్ని స్తుతించి ప్రార్థించగలిగితే ఆయన్ని శాంతపరచగలుగుతావు. ఆయన నీకు
కటాక్షము చూపి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి కాపాడుతాడు. అలాగన ఉండి దేవుని కటాక్షము మనము, మన కుటుంబాలు, మన సంఘము పొందుదుము.